అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ అయితే చేశానండి. అది చేసిన తర్వాత చూపిస్తున్నానని ఏమీ అనుకోవద్దండి. బీట్రూట్ పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకొని, 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని, ఒక 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని, పోపు స్టవ్ వెలిగించి పోపు పెట్టుకొని మంచిగా చక్కగా నూనె వేసుకొని, తగినంత నూనె వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనకు బీట్రూట్ ముక్కలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కాస్తంత పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాతనే మన కారము, తర్వాత మనము వెల్లుల్లి కచ్చాపచ్చాగా వెల్లుల్లి దంచి వేశాను. కాస్తంత కొత్తిమీర వేసానండి. ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసాను, అంతేనండి. ఇంకా వాటర్ పోయలేదు, ఏమి పోయలేదు. కర్రీ అయితే సూపర్గా ఇలా మగ్గిస్తే సూపర్గా తయారవుతుంది. ఈ కర్రీ రక్తహీనత ఉన్నవాళ్ళు తిన్నా, లేదా కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు తిన్నా, అంటే ఇంకెవ్వరికైనా ఉపయోగపడే కర్రీ అండి. చెప్పాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ. మీరు కూడా బీట్రూట్ తెచ్చుకున్నప్పుడు ఇలాగే చక్కగా కర్రీ చేసుకొని చపాతీలో, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. తయారు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి.